హల్లెలూయా హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడా, నీకు వందనాలు. నీ పక్షాన నిలబడుతూ ఉండగా, కాని మాట పలకకుండగా, సంఘానికి క్షేమకరమైన మాట పలకడానికి కృప చేయండి. అలుపుడు నిలబెట్టండి, వాడుకోండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఒకసారి నేను చదువుతూ ఉన్నాను నా బైబిల్లో. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే మంచి బుద్ధి గలవారు కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతిరోజు లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. దేవుడి లేఖనాలను మన కొరకు దీవించును గాక. ఆమేన్. బిడ్డలారా, పోయిన వారం మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఏమని జ్ఞాపకం చేసుకున్నాము అనంటే, బెరయ పట్టణములో ఉన్నటువంటి ఒక సంఘమును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బెరయ అనే పట్టణములో ఉన్నటువంటి సంఘమును గురించి. బెరయ అనే మాటకి అర్థం ఏంటంటే ఆవలినున్నవారు, అంటే అవతల ఉన్నవారు. అవతల ఉన్నవారంటే ఏంటి, ఆవల ఉన్నవారంటే ఏంటి అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మదేవుడు వారికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, సంఘములలో లేకపోతే గ్రామాలలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉన్నటువంటి వారు. సంఘాలలో సమాజంలో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి ఆచారాలకు ఆవలి ఉన్నవారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బెరయా సంఘమును గూర్చి పోయిన వారము వారు ఎలాంటి వారో, ఎందుకు దేవుడు వారిని ఇష్టపడ్డాడో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఒక మాట నేర్చుకున్నాం. చెప్తారా మాట? వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం చెప్తారా అమ్మా? బెరయా సంఘము అంటే అమ్మా దేవుని ఘనపరిచినటువంటి సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక శ్రేష్టమైన నామంతో వారిని పొగిడాడు. చెప్తారా మాట? అమ్మా
చెప్పాలి అమ్మా. అదే మాట చెప్పండి. వారు గనులు అనే మాట నేను చాలా నొక్కి చెప్పాను. అంటే గనులు అని అంటే మంచి వంశములో పుట్టినవారు అని చెప్పి జ్ఞాపకం చేశాను. మంచి వంశం అంటే కూడా జ్ఞాపకం చేశాను. మంచి వంశం అంటే ఏంటి? శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వంశము. అంటే ఆ వంశం ఎలాంటిది అని అంటే శ్రేష్టమైనటువంటి బుద్ధివాక్యము కలిగినటువంటి వంశం. అంటే వారిలో ఏం లేదు అని అంటే ఏం లేదు చింతల్లి, స్వార్థము లేదు. మంచి వంశం అంటే ఇది నిర్వచనం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పోయిన వారం వారిని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాం. వారు ఎలాంటి సంఘం అని చదువుకున్నాము? దేవుని ఘనపరిచిన సంఘం. ఈ వారము అవకాశం ఉన్నంత మేరకు ప్రియులారా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. ఈ వారం ప్రియులారా, వారు ఎలాంటి సంఘము, వారు ఎలాంటి వారు అని గనక ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుల కార్యములో 17వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు బెరయా సంఘమును గురించి ఆయన అంటా ఉన్నాడు. రెండో మాట, కలహమునకు దూరముగా ఉన్న సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ అనీష, ఎలాంటి సంఘం? కలహమునకు దూరముగా ఉన్నటువంటి సంఘం. అంటే గొడవలు, మనస్పర్ధలు లేనటువంటి సంఘం. అంటే ప్రభు మెచ్చే సంఘం ఎలాగుండాలంటే ఇలాగుండాలి. ప్రభు మెచ్చాలి అని అంటే ఇలాగుండాలి. మనస్పర్ధలు లేనటువంటి సంఘముగా ఉండాలి. కలహములు లేని సంఘముగా ఉండాలి. ఈ విషయంలో కొన్ని మాటలు బిడ్డలారా నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేకుండా ఒకే ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాను. పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని గనక ఆలోచన చేస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మాట్లాడేటప్పుడు కొన్ని పర్యాయాలు కొందరు మాట్లాడుతూ ఉంటే ద్వంద్వార్థాలు ఉంటూ ఉంటాయి, రెండు అర్థాలు ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు తిడుతున్నారా మనల్ని పొగుడుతున్నారా అర్థం కాదు. కిరణ్ గారు, వారు మనల్ని తిడుతున్నారా పొగుడుతున్నారో అర్థం కాదు. కాబట్టి విశ్వాసులైనటువంటి మీరు అలా ఉండకూడదు. పరిశుద్ధులైనటువంటి మీరు అలా ఉండకూడదు. ప్రభు రక్తంలో కడగబడినటువంటి మీరు అలా ఉండకూడదు. దేవుని సంఘం అని పిలువబడుతున్నటువంటి మీరు అలా ఉండకూడదు. ఎందుకంటే 133వ కీర్తన జ్ఞాపకం చేస్తూ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి పదములతో కూడినటువంటి ఆ మాట అని గనక ఆలోచన చేస్తే ఎంత మేలు! ఏది మేలు? బంగారం, వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు సంపాదించుకోవటం మేలు అంటారు. కానీ కీర్తనకారుడు అంటాడు, మనకేది మేలు అని అంటే సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండటం మేలు. ఆదికాండ గ్రంథములో 4వ అధ్యాయములో కయీను హేబేలును మనం చూస్తూ ఉన్నాం. ఏం దెబ్బతింది అక్కడ? ఐక్యత దెబ్బతింది. ఐక్యత దెబ్బతిన్న కారణము చేత అన్నగా ఉన్నటువంటి కయీని మీదకి ఏమొచ్చిందమ్మా? శాపం వచ్చింది. అదే అక్కడ ఐక్యత కొనసాగి ఉండుంటే కదమ్మా, ఐక్యత కలిగి ఉండుంటే అక్కడ ఆ అనర్థం జరిగేది కాదు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు మహాశయుడు ఇలాగంటాడు, మీరందరూ కూడా ఒకే భావంతో మాట్లాడాలి, మీరందరూ కూడా ఒకే మనస్సుతో మాట్లాడాలి. అంత మాత్రమే కాదు,
సంఘముగా ఉన్నటువంటి సోదరులైనటువంటి మీరు ఏదో ఒక తల్లి బిడ్డలు అన్నట్లుగా ఉంటూ మీలో కక్షలు లేకుండా ఉండాలి అండి. సంఘం ఒక తల్లి బిడ్డలు కాదు కదా, కానీ తండ్రి అంటా ఉన్నాడు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా ఒక రక్తంలో కడగబడినటువంటి వారు. ఆమేన్. ఒక రక్తములో కడగబడిన వారు. ఒకే రొట్టెను పానము చేస్తున్నాము, ఒకే పాత్రలోనిది పానము చేస్తూ ఉన్నా, ఒకే తండ్రి సన్నిధిలో మనం చేరికూడి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మీలో ఏముండకూడదు అని అంటే కక్షలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. ప్రియులారా, కొన్ని పర్యాయాలు నాకంటే ఇంకొకరు పాట బాగా పాడితే నాకు నచ్చదు, నాకంటే ఇంకొకరు ప్రియులారా ఏదైనా మంచిగా చేస్తే నాకు నచ్చదు, నాకంటే ప్రియులారా ఇంకొకరు బోధ బాగా చేస్తే నాకు నచ్చదు, నాకంటే ప్రియులారా ఇంకొకరు అందంగా ఉన్నారంటే నాకు నచ్చదు. ప్రియులారా, నిన్నటి దినాన్ని సోషల్ మీడియాలో వచ్చింది, ఒక అమ్మాయిని పాస్టర్ గారు అడిగారు, అమ్మా నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతావు అని. చూసారు ఎవరైనాను? ఎవరు చూడలేదా? సోషల్ మీడియాలో వచ్చింది అది. అడిగితే ఆ అమ్మాయి నేను నాకు వచ్చినన్ని కూడా చెప్తానండి, మీరు కౌంట్ చేయండి అన్నారు. మీరు కౌంట్ చేయండి అంటే పెన్ పేపర్ తీసుకుని అక్కడ కౌంట్ చేస్తూ ఉన్నారు. ఆమె తనకు కంటతగా ఉన్నటువంటి వాక్యాలు చెప్పడం ప్రారంభించింది. కంటతగా ఉన్నటువంటి వాక్యాలు అంటే ఏదో 1, 2 వచనం కాదు సుమ, 4, 5 వచనాలు, ఒక్కొక్క వాక్యంలో 4, 5 వచనాలు, 10 వచనాలు చెప్పడం ప్రారంభించింది. అలాగే ఎన్ని వాక్యాలు చెప్పింది అని అంటే 407 వాక్యాలు చెప్పింది. ప్రియులారా, మరి ఎంతమంది దీన్ని లైక్ చేస్తారంటే చాలామందికి ఇష్టం లేదు లైక్ చేయడానికి. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే ఆమెకున్నటువంటి తలాంతును చూసి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక తల్లి బిడ్డల్లాగా మీరు ఎలా ఉండాలి అని అంటే కక్షలు లేకుండా ఒకే మనస్సుతో. అబ్బా, సంఘములో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంట? ఒక తల్లి బిడ్డల్లాగా కక్షలు లేకుండా, అమ్మ కక్షలు లేకుండా ఒకే మనస్సు. అమ్మ, ఇంతమంది ఒకే మనసుతో ఉండడం సాధ్యమా? ఇంట్లో 4 ఉంటుంటేనే 4 మనసులు వేరువేరుగా ఉంటున్నాయి. అమ్మ బెండకాయ వండుతానంటే ఒక కూతురు అంటుంది, లేదు కాకరకాయ వండి అంటుంది, ఇంకొక కూతురు అంటుంది పప్పుచారుకాయ. 3 మాట కలదు ఇంట్లోనే. 3 మధ్య ప్రియులారా ఇలాంటి పరిస్థితులు ఉంటే 100 మంది సంఘము మధ్యలో ఒక మనసు రావటం ఎంత అద్భుతమో కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మహాశయుడు అంటాడు, బెరయా సంఘమును గురించి వివరిస్తూ ఆ సంఘము ఎలాంటిది అని అంటే కలహములకు దూరముగా ఉన్న సంఘము. అంటే కక్షలకు దూరము, గొడవలకు దూరముగా ఉన్నటువంటి సంఘము అని చెప్పి జ్ఞాపకం చేస్తూ అంటాడు మీలో కక్షలు లేకుండా ఒకే మనస్సుతో ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒకే భావముతో ఉండాలి. అంటే మీ అందరూ కూడా ఒకే తాత్పర్యంతో ఉండాలి అని చెప్పి ప్రియులారా చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నాడు. అవును ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, బెరయా సంఘము అలాగుంది. అందుకే ప్రభు ప్రశంసించాడు, అందుకే ప్రభు అభినందించాడు, అందుకే ప్రభు ఆ సంఘాన్ని చూచి ప్రియులారా చేతులెత్తి ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, సంఘం బెరయా సంఘం ఎలాగుంది అని అంటే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము పౌలు మహాశయుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉంది అని అంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. వినండి ప్రియులారా, ఈ బెరయా సంఘము ఎలాగుంది అని అంటే భాషాభేదము లేని సంఘము, మతభేదము లేని సంఘం. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఏ భేదము లేదమ్మా? భాషాభేదము లేనటువంటి సంఘం, మతభేదము లేనటువంటి సంఘం. ప్రియులారా, ఎందరు ఉన్నారు అందరికీ ఉన్నటువంటి మనసు ఏంటంటే యేసు రక్తములో కడగబడిన వారము. దేవునికి స్తోత్ర. మనందరము యేసు రక్తములో కడగబడిన వారము అని చెప్పి ప్రియులారా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏకభావంతో ఏక మనస్సుతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రియులారా ఒకరినొకరు హెచ్చించుకుంటూ ప్రియులారా కలిసి సాగిపోతూ ఉన్నటువంటి సంఘం.
ఇంకా వారికి ఉన్నటువంటి మనసు ఎలాంటిది అని అంటే, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అమ్మా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వినండి బిడ్డలారా, నా బైబిల్లో చదువుతున్నాను, ఒక్కసారి వినండి బిడ్డలారా. నా బైబిల్లో నేను చదువుతున్నాను, విశ్వాసులు తమ ఆస్తులను ఉమ్మడిగా భావించారు. అంత మాత్రమే కాదు, విశ్వసించిన వారంతా ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉన్నారు. ఎవడు కూడా తనకు కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి ఉమ్మడిగా ఉంది. విన్నారా నేను చదివినటువంటి మాట? అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి సహవాసం, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ, ఎంత అద్భుతమైనటువంటి ఆప్యాయత కలిగినటువంటి సంఘం. అంటే అందులో ప్రియులారా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మనసు ఏంటంటే, విశ్వసించిన వారంతా ఎలా ఉన్నారంట? 1 ఏక హృదయము, 2 ఏకాత్మ, 3 ఎవరికి వారికి కలిగింది ఇది నాది అనుకోకుండా ప్రియులారా అవసరత కొలది సంఘములో పంచుకున్నారు అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెరయా సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. పాలగుమ్మి ప్రశాంత ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి నీ మనస్సు, ప్రశాంత ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి నీ మనస్సు ఎలా ఉంది? బెరయా సంఘము వలె సహోదరులను ప్రేమించగలుగుతూ ఉన్నామా? బెరయా సంఘము వలె ప్రియులారా ఆప్యాయత చూపించగలుగుతూ ఉన్నామా? ఉదాహరణకి అమూల్యకి నేను ఫోన్ చేసి, అమూల్య మీ ఇంటి పక్కన ఉన్నటువంటి కృష్ణవేణి గారు ఎలాగున్నారమ్మా అని అడిగాను అనుకో. ఏమండి పాస్టర్ గారు, నా గురించి అడగండి, నేను చెప్తాను, ఆవిడ గురించి నాకేం తెలుసండి అన్నది అనుకో. ఇందులో ప్రియులారా ప్రేమ ఉన్నట్ట, ఆప్యాయత ఉన్నట్ట? కాదు కాదు. ప్రియులారా ఏం చెయ్యాలి అని అంటే, ఆ ఇంట్లో కష్టం వస్తే, ఈ ఇంట్లో కష్టం వస్తే, వాళ్ళు ఆ ఇంట్లో కష్టం వస్తే వీళ్ళు ప్రేమించుకునేవారై ఉండాలి. ప్రియులారా సర్దుబాటు చేసుకునేవారై ఉండాలి. బాగోగులు తెలుసుకునేవారై ఉండాలి. అమ్మా మొన్న ఆయనకి బాగాలేదంట కదా, ఎలాగుందండి, ఎలాగుందమ్మా ఇప్పుడు అని అడిగితే, ఏమండి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం ఏంటండి, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం ఏంటండి, వాళ్ళ గురించి మాకేం తెలుస్తుందండి, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి ఫోన్ చేయండి. కాదు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికైనా బాగోలేదు అని అంటే పనిగట్టిగానైనా వెళ్ళి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే బలహీనతలు రేపు మనకి వస్తాయి. ఈరోజు వాళ్ళకి వచ్చినాయి, రేపు మనకు వస్తాయి. బలహీనతలు లేనోళ్ళు భూమి మీద లేరు, ఉన్నారంటారా? బలహీనత లేనోళ్ళు భూమి మీద లేరు, వ్యాధులు లేనోళ్ళు భూమి మీద లేరు. కాబట్టి ఈరోజు వాళ్ళకి వచ్చినాయి, రేపు మనకు వస్తాయి. కాబట్టి పలకరించుకోవటం ముఖ్యం. ప్రియులారా ప్రార్థన సహాయం కోరటం ముఖ్యం. కొన్ని పర్యాయాలు బలహీనతలో ఉన్నవారు ప్రార్థన కోరలేరు. వారి గురించి ప్రక్కన ఉన్నటువంటి వారు తెలియచేయాలి. సంఘానికి కానీ, పాస్టర్ గారికి కానీ, సంఘ సభ్యులకు కానీ తెలియచేసి, అమ్మ ఫలానా కుటుంబంలో ఫలానా వారు ఫలానా బలహీనతకు గురయ్యారు, వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి కోరాలి. అయితే ఇక్కడ ప్రియులారా సంఘం ఎలాగుంది అని అంటే ఏకాత్మ ఏక మనస్సు. అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మనస్సు. రోమిలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని. వినండి వినండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బెరయా సంఘములో ఏమి లేవు? కలహములు లేని సంఘం, గొడవలు లేని సంఘం, మనస్పర్ధలు లేనటువంటి సంఘం.
అయినా నేను మాట చెప్తున్నాను వినండి అంటున్నాడు పౌలు మహాశయుడు. ఏమంటా ఉన్నాడు? మీరు కంట కనిపెట్టండి, మీరు కంట కనిపెట్టండి. ఎవరిని ఎవరిని? మీకు మధ్య భేదము కలుగజేయువానిని. కొన్నిసార్లు ప్రియులారా, కొన్నిసార్లు కయ్యనికిని హేబేలికిని మధ్యని అపవాది ఏం చేసింది? భేదం కలగజేసింది కదమ్మా, భేదం కలగజేసింది. అందుకే మధ్య అగాధం వచ్చింది, కయ్యనికి జరగరాని శాపం వచ్చింది. ఈ విషయాల్లో మనం కనిపెడుతూ ఉండాలి. నిజంగా నా తమ్ముడు అలాగన్నాడా? ఈ అక్క చెప్పిన మాట విని తమ్ముడి మీద విరోధంగా ఉన్నానా? నిజంగా నా చెల్లి అలాగన్నాదా? లేక ఈ అన్న చెప్పిన మాట నమ్మి నేను నా చెల్లి మీద నేనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? ప్రియులారా, మనం ఏం చేయలేమా? కనిపెట్టాలి. కొంతమంది భార్యాభర్తలు బాగుంటే ఓర్చుకోలేరమ్మా, కొంతమంది తల్లిదండ్రులు బాగుంటా ఉంటే ఓర్చుకోలేరు, కొంతమంది స్నేహితులు బాగుంటే ఓర్చుకోలేరు. ఈ స్నేహితుల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు, ఈ అక్క చెల్లెండ్రిని విడగొట్టే ప్రయత్నం చేస్తారు, ఈ భార్యాభర్తల మధ్య ప్రియులారా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. మీరు నేర్చుకున్న బోధకు విరుద్ధంగా ఏదైనా జరుగుతుందేమో ఏం చేయాలంట? ఒక్కంట కనిపెడతా ఉండాలంట. బెరయా సంఘము మెలకువ కలిగి కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి సంఘము. నా భర్త గురించి ఈమె చెప్పేది నిజమా? మా ప్రేమను చూసి మమ్మల్ని చెడగొట్టడానికి చెప్పే మాటలా? ఏమండి, నా బిడ్డలకు ఉన్నటువంటి ఐక్యతను చూసి ఈమె నా బిడ్డలను చూసి ఓర్చుకోలేక చెప్పే మాటలా? నిజంగానే నా బిడ్డలు ఇలాగున్నారా? ప్రియులారా, కనిపెట్టాలి. వాళ్ళేదో ప్రియులారా మాటట్టుకొచ్చి నీ చెవిలో వేస్తే నీ పిల్లలేమో ఆ 12 గంటలు ఆ స్కూల్లో అలిసిపోయి కాలేజీలో అలిసిపోయి ఇంటికి వచ్చి అసూరు సూరుమంట బ్యాగ్ అక్కడ పడేస్తే వాళ్ళకి ఏదో కొంచెం తినడానికి కొంచెం తాగడానికి ఇవ్వటం మానేసి ఆ అప్పట్టుకు వచ్చినటువంటి మాట దీని చెవులో ప్రియులారా గింగురుమనేలాగా తిట్టం మొదలు పెడితే ఆ పిల్ల అనుకుంటుంది ఇంకా కాసేపు స్కూల్లో ఉన్నా బాగుండిపోయినా, ఇంకా కాసేపు రోడ్డు మీద ఉన్నా బాగుండిపోయినా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనిపెట్టాలి. ఏం చేయాలమ్మా? కనిపెట్టాలి. స్నేహితురాళ్ళ మధ్య కొందరు చిచ్చులు పెడతా ఉంటారు, కనిపెట్టాలి. ప్రతిదీ నమ్మకూడదు, నమ్మాలి విశ్వాసమును బట్టి. పౌలు అంటాడు విశ్వాసమును బట్టి నమ్ము. అయినా కానీ మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉంటుందేమో, కనిపెడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు బెరయా సంఘమును చూచి సంతోషించినటువంటి దేవుడు. ఎందుకు అనంటే కలహములు లేనటువంటి సంఘం. కలహములు లేవు అనంటే వారిలో ఏముందన్నమాట? ఐక్యత ఉంది. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట! ఐక్యత ఉంది. మరి పాలగుమి ప్రశాంత ప్రార్థన మందిరములో ఉన్నటువంటి ఈ చిన్న మందకు ఆ ఐక్యత ఉందా? ఆ సమాధానము ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. రెండో మాట జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రెండో మాట, బెరయా సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే క్షమించే గుణము కలిగిన సంఘము. అబ్బా, ఎలాంటి సంఘం అంట? క్షమించే గుణము కలిగిన సంఘం. కొన్నిసార్లు మనం అంటాము, ఏదైనా ప్రియులారా పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా అవతల వ్యక్తి వచ్చి ఏదో అన్నయ్య ఏదో ఆవేశంలో అనేసాను, నన్ను క్షమించరా అని నిజంగానే అవతలోడు వచ్చాను అన్నాడు అనుకో, ఏమంటాము అని అంటే, నువ్వు అన్నమాట ఎక్కడుందంట అమ్మా, అక్కడి నుంచి కిందకు కూడా ఒకసారి దిగిపోతూ ఉంటుంది అండి, అక్కడి నుంచి కిందకు కూడా దిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. బెరయా సంఘానికి ఉన్నటువంటి మూడో లక్షణం ఏ లక్షణం అమ్మా? చెప్పాలి. క్షమించే లక్షణము కలిగినటువంటి సంఘం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 19:11. తప్పులు క్షమించుట
అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను చదువుతున్నాను వినండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, తప్పులు క్షమించడం అట్టివానికి. అబ్బా, ఆ మాట చెప్పండి. తప్పులు క్షమించడం అతనికి, మరోసారి చెప్పండి, తప్పులు క్షమించడం అతనికి ఘనతనిస్తుంది. నీకు ఘనత ఏదో తెలుసా? నీ చెల్లి నీ పట్ల కాని మాట పలిగితే నీ చెల్లిని క్షమించడం. స్వీటీ, నీ అక్క నిన్ను కాని మాట అంటే నీ అక్కను క్షమించటం. ఎప్పుడైతే నువ్వు క్షమించావు, చెల్లి క్షమించాను అని అన్నది అనుకో ప్రియులారా, ఆ అక్కకి ఎంత ఘనతో కదా. ప్రియులారా, సంఘములో, సమాజములో, కుటుంబాలలో కూడా క్షమాపణ గుణం ఉండాలి. భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబీకుల మధ్య, బిడ్డల మధ్య కావచ్చు, ఏదేమైనా కానీ క్షమించటం అనేది అతనికి ఘనత. అబ్బా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా అద్భుతం అనిపిస్తూ ఉంది. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, తప్పులు క్షమించడం అతనికి ఘనతనిస్తుంది. ఘనతనిస్తుంది. ప్రియులారా వినండి, రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12:18 ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోక దేవుని కోపానికి చోటియండి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమునిచ్చేవాడను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్షమించటం నేర్చుకుందాం. ఎందుకంటే మన ఎడల అపరాధం చేసినటువంటి వారిని చూచుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆమె ప్రతిఫలం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి నీవు నేను చేయవలసినటువంటి పని కాదు అది. మనం చేయవలసిన పని ఏంటంటే క్షమించటమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్షమించటమే. పౌలు మహాశయుడు ఎంత అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. చేతనైనంత వరకు అండి, చేతనైనంత వరకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులు అయిన వారికి తగినట్లు చూడండి, మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అబ్బా, ఈ మీకేం కలుగజేస్తాయి? ఈ దయాలుత్వము, జాలి, వినయము, సాత్వికము మీకేం దయచేస్తాయి అని అంటే ఘనతను దయచేస్తాయి. అబ్బా, చాలా అద్భుతమైనటువంటి మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండోది బెరయా సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతలో 3వ మాట ఏంటంటే బెరయా సంఘము క్షమించే గుణము కలిగినటువంటి సంఘం. కీర్తనల గ్రంథంలో 86వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది. ప్రభువా, నీవు దయాళుడవు, అమ్మా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలిగిన వాడవు. వినండి ప్రియులారా, మనము మన అపరాధాలను బట్టి, తప్పులను బట్టి పరలోక ప్రార్థనలు అడుగుతాము. మా ఇతరుల అపరాధాలని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని మనం అడుగుతూ ఉన్నప్పుడు పరమ తండ్రి మన అపరాధాలను క్షమిస్తూ ఉన్నాడు కదా. ఎన్నెన్ని అపరాధాలు! ఉదయాన్నే లేచింది మొదలుకొని ప్రియులారా, కొన్నిసార్లు అబద్ధముతోనే రోజు ప్రారంభించవలసి వస్తుందేమో అండి.
అబద్ధముతోనే రోజు ప్రారంభించవలసి వస్తుందేమో. ఎవరో అకస్మాత్తుగా ఇంటికి వచ్చి 7 గంటలకు తలుపు తట్టారు. 7 గంటలకు తలుపు తడితే మనం ఇంకా లేవలేదు నిద్రలోంచి. 7 గంటలకు తలుపు తడితే గబగబా నిద్రలోంచి బయటికి వెళ్ళి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళి తలుపు తీసి వచ్చిన వారిని వెంటనే మనం చూచి పలకరిస్తాం. పలకరించినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంకా లేవలేదా అన్నాడు అనుకో. ప్రియులారా, లేదు నేను 4 గంటలకు లేసాను, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుంటున్నాను, లేకపోతే ఇంకొకటి ఏదో అంటే ఆ రోజు ఏమవుతుంది? అబద్ధంతోనే ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమించే మనస్సు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, మన అపరాధాలని మనము ఇతరుల అపరాధాలని క్షమిస్తున్న ప్రకారము పరమ తండ్రి మన అపరాధాలను క్షమిస్తున్న ప్రకారము బెరయాలో ఉన్నటువంటి సంఘం ఎలాంటిది అని అంటే, బెరయాలో ఉన్నటువంటి సంఘం ఎలాంటిదంట? క్షమించే గుణము కలిగిన సంఘం. 103వ కీర్తనలో చదువుతాం కదా, 3వ వచనంలో ఏమని చదువుతాము? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు కదా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన క్షమించడానికి చాలినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో కూడా అదే మాట మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమని చదువుతూ ఉన్నాము? అమ్మా, ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన క్షమిస్తూ ఉన్నప్పుడు ఆ పగను నిలుపుకోవడానికి మనమెవరు? కాబట్టి దేవుని బిడ్డలారా, 2వ మాట 3వ మాట బెరయా సంఘానికి ఉన్నటువంటి లక్షణాల్లో 3వ మాట ఏంటో చెప్పండి? క్షమించే గుణము కలిగిన సంఘం. మొదటి మాట ఏంటో చెప్పండి అమ్మ? దేవుని ఘనపరిచిన సంఘం. 2వ మాట కలహమునకు దూరముగా ఉన్న సంఘం. 3వ మాట క్షమించే గుణము కలిగిన సంఘము. మరొక మాట జ్ఞాపకం చేసి నేను వర్తమానాన్ని ముగింపులోనికి తీసుకుని వస్తాను. 4వ మాట గద్దింపునకు లోబడే సంఘం. ఏ సంఘం అమ్మ? ఎన్నైనా ఇష్టమవుతాయి కానీ గద్దింపు ఇష్టమవుతుంది. కొన్నిసార్లు గట్టిగా గద్దించి మాట్లాడామనుకో, పాస్టర్ గారు మీరే ఉన్నారా ఈ ఏరియాకి? అమ్మ మీరే ఉన్నారా ఈ ఏరియాకి? బావుగారు వినండి, గద్దింపు చాలామందికి నచ్చదు, గద్దింపు ఇష్టం కాదు. కానీ బెరయా సంఘం ఎలాంటిది అంటే, సేవకుడు చెప్పిన మాటలు అలాగున్నవో లేవో అంటే, పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు 2వ అధ్యాయము అపోస్తల కార్యములో ఏమని రాయబడింది? 38వ వచనమా, 2:38లో మనస్సును పొడవబడి, అంటే నొచ్చుకుంటూ ఉన్నారు. సేవకుడు మాట్లాడుతూ ఉంటే మనసులో ఏం జరుగుతుంది? నొప్పి కలుగుతూ ఉంది కదమ్మా, మనసుకు నొప్పి కలుగుతూ ఉంది మాట్లాడుతూ ఉంటే. అలాగని చెప్పి ప్రియులారా, వాళ్ళు సేవకుని కానీ సంఘాన్ని కానీ విమర్శించలేదు. ఎప్పుడైతే నొప్పి కలిగిందో సరి చేసుకోవటం మొదలుపెట్టారు కదమ్మా, సరి చేసుకోవటం మొదలుపెట్టారు, సరిదిద్దుకోవటం మొదలుపెట్టారు. సేవకుడు ఎప్పుడైతే కొంచెం గట్టిగా మాట్లాడాడు, అమ్మాయి ఇదిగో ఈ పని మంచిది కాదు, అబ్బాయి ఇది నువ్వు చేసేది మంచిది కాదు అని చెప్తూ ఉన్నప్పుడు, సేవకుడు చెప్పిన మాటకి సంఘం ఏం చేసిందంట? గద్దింపును స్వీకరించింది, గద్దింపుకు లోబడింది. గద్దింపుకు లోబడితే సంఘం, సేవకుడు చెప్పే గద్దింపుకు లోబడితే సంఘం కలిగే మేలేంటి? రండి ఒకసారి 13వ అధ్యాయము సామెతల గ్రంథములో, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే ఎలా వ్రాయబడి ఉంది? అమ్మా, శిక్షను ఉపేక్షించువానికి గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాటో. ఆ మాట మరోసారి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను.
శిక్షను ఉపేక్షించువానికి, అంటే ఉపేక్షించువానికంటే అర్థం ఏంటి అమ్మా? ఉపేక్షించుట అంటే అర్థం ఏంటి? దాన్ని రిజెక్ట్ చేయటం, తిరస్కార బుద్ధి. అమ్మ, ఉపేక్షించటంటే తిరస్కార బుద్ధి. చెప్పావులే అవియా, నీకే తెలిసేంటి? నీ దగ్గర ఏదో మైక్ ఉంది కాబట్టి నువ్వు చెప్తా ఉన్నావు. నాకు తెలుసు, నాకు మైక్ ఇస్తే నేను అంతకంటే బాగా మాట్లాడగలను. ఏ బుద్ధి అమ్మా? తిరస్కార బుద్ధి. తిరస్కార బుద్ధి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు 13వ అధ్యాయం 18వ వచనంలో, ఉపదేశము తిరస్కరించు వానికి 2, 1 అవమానము, 2 దారిద్ర్యం. ప్రియులారా, కాబట్టి సంఘం ఎప్పుడు కూడా దేవుని యొక్క బోధకు గద్దింపునకు లోబడే సంఘముగా ఉండాలి. దేవుని గద్దింపును గనక నువ్వు స్వాగతించకపోతే, దేవుని యొక్క మాటని గనక నువ్వు తిరస్కారం చేస్తే సంఘానికి ఏం దొరుకుతుంది అని అంటే 2 మాటలు అక్కడ రాశాడు. చాలా బాధాకరమైన మాటలు చెప్పకూడదు, అయినా చెబుతా ఉన్నాను. 1 అవమానం. అవమానం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? పేపర్లో మలనాడు చూస్తే అవమానం, అవమానం, అవమానం తట్టుకోలేంది. కొంతమంది చాలా సున్నితంగా ఉంటూ ఉంటారు, చాలా సున్నితంగా ఉంటారు. ప్రియులారా, నేను రోజు పేపర్లో చదివాను, 13 సంవత్సరాల బాలిక ఉరేసుకుని చచ్చిపోయింది. కారణం అమ్మ తిట్టింది. అమ్మ తిట్టిందని అలిగి. ప్రియులారా, అదే ఆ తిట్లు ఎందుకు తిట్టింది అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటే అది నీకు ఘనతగా ఉండేది. కానీ ఆ శిక్షను నువ్వు ఉపేక్షించావు, తిరస్కారం చేసావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేసావంటే పేనకు వేలాడదీయబడ్డావు. నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నీ గురించి సంఘమేనా పొగుడుతుందా? గ్రామేనా పొగుడుతుందా? అంత దిక్కుమాలిన పని చేసినప్పుడు తల్లి తిట్టదా? తల్లి గద్దించదా? అని ఊరంతా చెప్పుకుంటారు, అంతే కదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నీ తండ్రి చెప్పే బోధ కానీ, తల్లి చెప్పే ఉపదేశమును కానీ త్రోసివేయకూడదు. ఏ బిడ్డ అయినా సరే తల్లి ఉపదేశమును త్రోసివేస్తే ఆ బిడ్డకి ప్రియులారా అవమానమే మిగులుతుంది. నీ తల్లి ఎందుకు గద్దిస్తుంది నిన్ను? ఎందుకు నీ తల్లి నిన్ను శిక్షిస్తుంది? ఎందుకు నీ తల్లి మాట మాటికి నీ వెనకాల నిన్ను పరిశోధిస్తుంది అని అంటే నీ జీవితం బాగుండాలి అని. రేపు రోడ్డు మీద పడి ఏడవకూడదు అని చెప్పి నీ తల్లి నీ కోసం ఆక్రందన చేస్తూ ఉంది. కానీ ఈ సంగతి నీవు అర్థం చేసుకోవు. అందుకే ఏమంటా ఉన్నాడు 13:18, ఉపదేశము తిరస్కరించువానికి 1 అవమానము, 2 దారిద్ర్యము. ప్రియులారా, ఇంతకంటే ఇంకేముందండి? ఇంతకంటే ఇంకేముందండి కీడు? కాబట్టి అదే ఉపదేశాన్ని, అదే గద్దింపుని గనక నీవు లక్ష్య పెడితే, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట! ఏమని రాయబడి ఉంది? ఘనత పొందును. 12:1 చూడండి, సామెతల గ్రంథంలోనే, శిక్షను ప్రేమించువాడు, అబ్బా 2వ లైను, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అంటే గద్దింపును లక్ష్య పెట్టనివాడు పశువుతో సమానం అన్నమాట. అందుకే కాబోసు తల్లిదండ్రులు తిడతా ఉంటారు, ఎవరు పశువా అంటూ ఉంటారు, అమ్మ పశువా అంటూ ఉంటారు. అంటే మనిషికి జ్ఞానోదయం కలగాలి. ఆడికి జ్ఞానోదయం కలగలేదనుకో, ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకపోతే ప్రియులారా వాడు పశువుతో బైబిల్ గ్రంథం పోల్చింది. బిడలారా, బెరయా సంఘము ఏం కలిగిన సంఘం? గద్దింపునకు లోబడే సంఘం. అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటే, అపోస్తులుడైన శీల మాట్లాడుతూ ఉంటే, వీళ్ళేంటో కొత్త బాధ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ అలాగున్నవో లేవో ప్రియులారా, అలా చదివిన తర్వాత ఆ ఉపదేశాన్ని స్వీకరించినటువంటి సంఘం అండి, ఆ ఉపదేశాన్ని గౌరవించినటువంటి సంఘం. 13 చూడండి, సామెతలు, ఆజ్ఞను తిరస్కరించువాడు, అమ్మా అందువలన శిక్షను, అందువలన అంటే తిరస్కరించినందువలన శిక్షనుందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు
లాభము పొందును. బిడలారా వింటూ ఉన్నారా? గద్దింపు నీకు లాభం చేకూరుస్తూ ఉంది. అది నీ సంఘానికి ఉన్నటువంటి బోధకుని గద్దింపు కావచ్చు, నిన్ను కనిన నీ తల్లి గద్దింపు కావచ్చు, నిన్ను పోషిస్తున్న నీ తండ్రి గద్దింపు కావచ్చు, బడిలో నీకు ఒక క్రమాన్ని లేక నీకు చక్కటి విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుడు కావచ్చు. ఆ బోధని కనుక నువ్వు లక్ష్య పెడితే, ఆ బోధకు నువ్వు భయపడితే, ఆ బోధకు నువ్వు స్వీకరిస్తే, ఆ గద్దింపును నువ్వు స్వీకరిస్తే నీకు లాభం కలుగుతుంది. ఈరోజు స్కూల్లో ఏదో ఎల్కేజో ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో స్టూడెంటు టీచర్ హోంవర్క్ ఇచ్చింది, హోంవర్క్ చేసుకురాలేదు. హోంవర్క్ చేసుకురాలేదని చెప్పి ఆ టీచరు ఇలా వదిలేస్తే వీడు పాడైపోతాడు అని చెప్పి వాడిని భయపెట్టడానికి 2 దెబ్బలు కొట్టింది అనుకో, లేకపోతే కాసేపు అక్కడ గోడ దగ్గర నిలబెట్టింది అనుకో, 7ంటికి వెళ్ళి ఇలా చెప్తాడు. మల్నాడు ఆ పేరెంట్స్ భుజాన్ని వేసుకొచ్చేస్తారు. భుజాన్ని వేసుకొచ్చేసి నీకు లక్షల రూపాయలు కడుతున్నాం మా పిల్లోడిని నిలబెట్టడానిక. ప్రియులారా, నీ పిల్లోడిని నిలబెట్టినా టీచర్కి అదే జీతం, నిలబెట్టకపోయినా అదే జీతం. టీచర్కి పోయేదేమీ లేదు. ఏమంతేనా? టీచర్కి పోయేదేమీ లేదు. నీ బిడ్డ భవిష్యత్తు పాడైపోతుంది. ఎందుకంటే నీ బిడ్డ జోలికి రాదు ఇంకా టీచరు. నీ బిడ్డ జోలికి రాదు, ఉమ్మడిగా చెప్పుకుపోతుంది అంతే. ఆడు హోంవర్క్ రాశాడా, ఏం చేశాడో చూడదు. కారణం మునుపు కలిగినటువంటి గాయం. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, ఆజ్ఞకు భయపడేవాడు లాభము పొందుతాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆజ్ఞకు భయపడేవాడు ఏంటంట? లాభము పొందుతాడు. 15:5 చూడండి. మూఢుడు తన తండ్రి ఉపదేశము తిరస్కరిస్తాడు. అమ్మా, గద్దింపుకు లోబడేవాడు బుద్ధిమంతుడవుతాడు. బెరయా సంఘంలో పౌలు శీలలు గద్దిస్తూ ఉంటే వాళ్ళు ఆ ఉపదేశాన్ని స్వీకరించారు, ఆ ఉపదేశాన్ని తీసుకున్నారు. పిల్లలారా, నేను మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీ తల్లి గద్దిస్తూ ఉన్నప్పుడు, మీ తండ్రి గద్దిస్తూ ఉన్నప్పుడు, నీకంటే ఇంట్లో పెద్దగా ఉన్నటువంటి నీ అన్నయ్య నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, లేక నీ అక్క నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, ఇసుకుపోవద్దు, దాన్ని స్వీకరించు. నా అక్క ఎందుకు తిట్టింది? కారణం లేకుండా నా తల్లి అక్క తిట్టదే, కారణం లేకుండా నా తల్లి తిట్టదే, నేను ఎక్కడో పొరపాటు చేశాను. ఆ గద్దింపును స్వీకరించి పొరపాటును సరిచేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మరోసారి అలాంటి పొరపాటు చేయం. మరోసారి బిడ్డలారా అలాంటి తప్పు చేయం. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఏమంటా ఉన్నాడు 15:5లో? అమ్మ, సామెతలు ఇప్పుడే చదివాం కదా. మూఢుడు తన తండ్రి ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు, గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడవుతాడు. 22వ వచనం చూడండి. ఆలోచన చెప్పు వారిలో లేని చోట ఉద్దేశాలు వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పేవారు చాలామంది ఉంటే ఉద్దేశాలు దృఢపరచబడతాయి. అంటే గద్దింపు లేని చోట ఎలా ఉంటుందంటే అలాగుంటుంది. గద్దింపు ఉన్న చోట ఆలోచనలు స్థిరపరచబడతాయి, కార్యాలు సఫలమవుతాయి. బిడలారా, మీ కార్యాలు సఫలమవ్వాలంటే, మీ ఉద్దేశాలు స్థిరపడాలి అని అంటే, బిడలారా ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే, ఎలా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే గద్దింపునకు లోబడాలి. ఒక్క మాట చదువుకుని ముగిందా. 23వ వచనం చూడండి. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి సంతోషము కలుగుతుంది, సమయోచితమైన మాట ఎంత మనోహరం. అంటే గద్దింపును స్వీకరించినటువంటి వారిని గురించి పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, గద్దింపును స్వీకరించి దాన్ని సరిచేసుకున్నటువంటి వానికి సంతోషం కలుగుతుంది. అది ఎంత మనోహరము అని వ్రాయబడి. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు ఈ విషయాలు నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. బెరయా సంఘం వారికి కలిగిన మొదటి లక్షణం చెప్తారా? మొదటి లక్షణం దేవుని ఘనపరిచిన సంఘం. మరి నువ్వెవరిని ఘనపరుస్తూ ఉన్నావు?
ముఖస్థుతి కోసం మనుషులను గనపరుస్తున్నావా, దేవుని గనపరుస్తూ ఉన్నావు? రెండో లక్షణం, కలహమునకు దూరముగా ఉన్న సంఘం, గొడవలకి దూరముగా ఉన్న సంఘం. అంటే సంఘములో ఉన్నటువంటి ప్రియులారా సోదరులను ప్రేమించే సంఘము. మూడో మాట, క్షమించే గనం. ఏదో కాని మాటని ఎడల అన్నారనుకో, అదే గుండెల్లో ఉందని, గుండెల్లోంచి కడుపులోకి దిగిపోయిందని, చచ్చిపోయేదాకా అది అక్కడే ఉంటుంది, బయటికి రాదని. కాదు ప్రియులారా, క్షమించే గుణం. భార్యకి భర్త, భర్తకు భార్య, తల్లిదండ్రులకు బిడ్డలు, బిడ్డలకి తల్లిదండ్రులు. అంత మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు, సంఘం అందరూ కూడా ఏ లక్షణం కలిగి ఉండాలి? క్షమాపణ అనే లక్షణం కలిగి ఉండాలి. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా నిత్యము మనం చేస్తున్న పనులకి మన క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఇతరుల యొక్క అపరాధాలని క్షమిస్తూ ఉండాలి. నాలుగో మాట, గద్దింపునకు లోబడే సంఘం. బిడలారా, మరి దేవుని బోధకుడు ఎప్పుడైనా ఒక మాట చెప్పితే అది నీ మనస్సుకు నొచ్చుకుంటే దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? గద్దింపుని స్వీకరిస్తూ ఉన్నావా? నువ్వు చేసినటువంటి అల్లరి పని కాలేజీలో తల్లికి తెలిసి తల్లి శిక్షిస్తే తల్లి మీద తిరుగుబాటు చేస్తున్నావా? గద్దింపును స్వాగతించి జీవితాన్ని సరి చేసుకుంటూ ఉన్నావా? తల్ల వంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ మన తిరుగుబాటు ఏదైనా ఉంటే ఒకసారి బెరయా సంఘమును జ్ఞాపకం చేసుకుంటూ తిరుగుబాటును సరి చేసుకుందాం, గద్దింపును సరి చేసుకుందాం, కలహాలు సరి చేసుకుందాం. దేవుని గనపరచకుండా మనుషుల్ని గనపరుస్తూ ఉంటే మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 91:15, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. మరి నువ్వెవరిని గనపరుస్తూ ఉన్నావు? నువ్వెవరిని ప్రేమిస్తూ ఉన్నావు? ఆయన నిన్ను ప్రేమించకపోవడానికి, ఆయన నిన్ను గనపరచకపోవడానికి, ఆయన నిన్ను హెచ్చించకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఆయన్ని ప్రేమించట్లేదేమో, ఆయన గద్దింపును నువ్వు స్వీకరించట్లేదేమో. ఆయన గద్దింపుకు లోబడదాం. అపోస్తులుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఉంటే వారి యొక్క హృదయాల్లో గుచ్చుకునేటంతగా, పొడవబడేటంతగా మాట్లాడితే వారి గద్దింపును స్వాగతించి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీరు వాక్యం చెప్తే మేము గద్దింపు మమ్మల్ని తాకింది, నీ గద్దింపు మమ్మల్ని తాకింది అయ్యా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మేము ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం, మేము క్షమించబడాలని కోరుకుంటూ ఉన్నాం, మేమేం చెయ్యాలి అంటే అపోస్తులుడైనటువంటి పేతురు సంఘముతో మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఒకవేళ నువ్వు ఇంకా గద్దింపునకు లోబట్టలేదేమో, వాక్యానికి లోబట్టలేదేమో, వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నావేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు సరి చేసుకోవటానికి. సరి చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. బెరియా సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. 1, నిన్ను గనపరిచే సంఘం. 2, నాయన నీకు లోబడే సంఘం. 3, కలహమునకు దూరముగా ఉన్న సంఘం. 4, క్షమించే గుణము కలిగిన సంఘం. ప్రభువా, అలాంటి లక్షణాలు మాకును అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్.